నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా కుజగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో, కుజదోషము ఏ రాశులకి ఏ నక్షత్రాలకి ఏ విధంగా వర్తిస్తుందో ఏ విధంగా వర్తించదో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజదోషము అంటారు. అయితే ఈ కుజదోషం కూడా పురుషులకు ఒక రకంగా వర్తిస్తుంది, స్త్రీలకు ఒక రకంగా వర్తిస్తుంది. స్త్రీలకి జాతక చక్రంలో లగ్నం నుంచి చూసినప్పుడు 4, 8 స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే ఆ కుజదోష ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. అయితే పురుషుల జాతకాలలో కుజుడు 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ ఉన్నట్లయితే ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తాడు. ఎవరికైనా సరే కుజదోషం జాతక చక్రంలో ఉంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కానీ సూర్యరాశికి చంద్రరాశికి కుజదోషం వర్తించదు. అంటే సింహరాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి కుజదోషం ఉన్నప్పటికీ ఆ కుజదోషం పరిహారమైపోయినట్లుగా తీసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలాగే నక్షత్రాల పరంగా అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాలన్నిటికీ కూడా కుజదోషం ఉన్నప్పటికీ ఆ దోషం పరిహారమైపోయినట్లుగా తీసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఎప్పుడైనా సరే కుజదోషం ఉన్నవారు కుజదోషం ఉన్నవారిని, కుజదోషం లేనివారు కుజదోషం లేనివారిని, కుజదోషం ఉండి రాసుల పరంగా కానీ నక్షత్రాల పరంగా కానీ పరిహారం అయిపోయిన వారిని వివాహం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. అయితే ఏ వ్యక్తికైనా సరే 28 సంవత్సరాలు దాటిన తర్వాత కుజదోష తీవ్రత చాలా వరకు తగ్గిపోతుందని కూడా ప్రామాణిక జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే కుజదోషం ఎక్కువగా ఉన్నటువంటి మహిళలు, వివాహం కావలసినటువంటి కన్యలు కానీ వివాహం అయినటువంటి మహిళామణులు కానీ మంగళవారం రోజు మంగళ చండికా స్తోత్రాన్ని పఠించినట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మంగళవారం సందర్భంగా ఉపవాసం ఉండి సాయంకాలం పూట పూజామందిరంలో దీపం వెలిగించి 9 సార్లు మంగళ చండికా స్తోత్రాన్ని పఠిస్తే క్రమక్రమంగా కుజదోష తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మంగళవారం రోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా, అలాగే ప్రత్యేకంగా మహిళామణులు ఎర్రటి కుంకుమను నుదుటన ధారణ చేయటం ద్వారా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కుజదోషం జాతకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాలు వెలిగించాలి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించినట్లయితే క్రమక్రమంగా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కుజుడికి అధిష్టాన దేవత బగళాముఖి అమ్మవారు. జ్యోతిష శాస్త్ర పరంగా అధిష్టాన దేవతలు ఉంటారు. కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి మామూలు అధిష్టాన దేవతలైతే బగళాముఖి అమ్మవారు అంతరిక్ష అధిష్టాన దేవత. ఈ అంతరిక్ష అధిష్టాన దేవత బగళాముఖి అమ్మవారికి సంబంధించి ఒక స్తోత్రం ఉంటుంది. మంగళవారం రోజు ఎవరైనా సరే స్త్రీ పురుషులు బగళాముఖి స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా కుజగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి రెల్లుగడ్డి పొదల్లో నుంచి ఆవిర్భవించాడు కాబట్టి ఇంటి ఆవరణలో కుండీలో రెల్లుగడ్డిని పెంచి ప్రతిరోజు దానికి నీళ్లు పోయటం ద్వారా కూడా కుజగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మంగళవారం నరసింహస్వామి ఆలయ దర్శనం, నరసింహస్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించటం, అర్చన చేయించుకోవటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా కుజగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. 9 మంగళవారాలు కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇచ్చినా, గోమాతకు నానబెట్టి కందులు ఆహారంగా తినిపించినా కూడా కుజగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సంపూర్ణంగా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా లక్ష్మీ గణపతిని పూజిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో, లక్ష్మీ గణపతి స్తవాన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఒక బిందువు త్రికోణాల ఇప్పటి వరకు 1, 8, 10, 10, 14 వరకు వచ్చాయి. ఈ 14 కలిపి ఒక ఆవరణ, ఆ 10 కలిపి ఒక ఆవరణ, ఆ 10 కలిపి ఒక ఆవరణ, త్రికోణం ఒక ఆవరణ, బిందువు ఒక ఆవరణ. పరిశీలిస్తున్నారు కదా.
ఆ తర్వాత వస్తుంది అష్టదళ పద్మము. అక్కడ త్రికోణాలు లేవు, అష్టదళ పద్మం వస్తుంది. ఆ తర్వాత వచ్చేది 16 దళాల పద్మము. ఆ తర్వాత స్క్వేర్. ఆ స్క్వేర్ ఎలా ఉంటుందంటే 3 గీతల చొప్పున చతురస్రం మొత్తం. ఇది శ్రీచక్రం యొక్క స్వరూపం. స్థూలం ఏమిటంటే కింద నుంచి పైకి వెళ్తాం మనం, అంటే సూక్ష్మం వైపు ప్రయాణం. స్థూలం నుంచి సూక్ష్మం వైపు ప్రయాణం. అది సూక్ష్మం నుంచి స్థూలం వైపు ప్రయాణం. బిందువు విస్తరించి అలా వస్తుంది. మేరు ప్రస్తారంగా మీరు భావన చేస్తే బిందువు కిందకిలాగా దిగుతుంది, అది స్థూలం. మనం కింద నుంచి పైకి వెళ్తే స్థూలం సూక్ష్మం వైపు వెళ్తుంది. పిరమిడికల్ షేప్ అంటారు దాన్ని. ఇక్కడ ఇలా వెళుతుంది. పరిశీలించండి. ఇక్కడ మఠం వేసి కూర్చున్నారు చాలామంది. మఠం వేయకపోయినా మూలాధార స్థానం నుంచి భావన చేస్తే ఇలా కూర్చుంటే మన వైపు గీత గీస్తే అచ్చం స్థూలం నుంచి సూక్ష్మం వైపు ప్రయాణమే. అంటే శరీరమే శ్రీచక్రం అని చెప్పడానికి కూడా అన్వయం కలుగుతుంది. ఇక్కడ ఈ మొత్తం ఎన్ని చక్రాలు ఉన్నాయి, ఎన్ని ఆవరణలు ఉన్నాయి, ఆవరణ విశేషాలు ఏమిటో ఈ శ్లోకంలో గురువుగారు ఎలా చెప్పారో పరిశీలిస్తూ శ్రీచక్ర స్వరూపం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి త్రయశ్చత్వారింశః వసుదళ కళాస్రత్రివలయత్రిరేకాభిస్సార్ధం తవ చరణకోణాః పరిణతాః. త్రయశ్చత్వారింశత్ వసుదళ కళాస్రత్రివలయత్రిరేకాభిః సార్ధం తవ చరణకోణాః పరిణతాః. తవ చరణకోణాః. చరణము అంటే కదులునది, చక్రము అని అర్థం. ఇక్కడ పాదము అని కాకుండా కొన్ని చోట్ల తవ శరణ కోణాహ అని పాఠాంతరం ఉంది. శరణము అంటే ఉన్న చోటు, ఆశ్రయం. అమ్మా నువ్వు ఉన్న చోట యొక్క కోణములు ఇలా ఉన్నాయమ్మా అన్నారు. ఇక్కడ తవ నీ యొక్క శరణ కోణాహ, నువ్వు ఉన్న చోటైన శ్రీచక్రం యొక్క కోణాదులు ఈ విధంగా ఉన్నాయి తల్లి అని చెప్పారు. తవ చరణ కోణాహ అంటే చరణం అంటే చక్రం అని కూడా అర్థం ఉన్నది. కనుక నీ చక్ర కోణములు ఇలా ఉన్నాయమ్మా అని కూడా గురుగారు చెప్తున్నారు. ఎలా ఉన్నాయంటే చతుర్భి శ్రీకంఠై. శ్రీకంఠుడు అంటే శివుడు. 4 శివచక్రములు. శివయువతిభి పంచభిరపి. శివయువతి అంటే శివుని యొక్క యువతి అంటే అమ్మవారు. ఆ చెప్పడంలో ఎంత అందం ఉందంటే శ్రీకంఠ అంటే నీలకంఠుడు అని అర్థం. కంఠం అంటే లోపల భాగం, శ్రీ అంటే అమ్మవారు ఇంకో అర్థంలో. కానీ శ్రీకంఠ అంటే అమ్మవారితో ఉన్న శివుడు. శివయువతి అంటే శివుడితో ఉన్న అమ్మవారు. అంటే శక్తి చక్రములు చెప్పినప్పుడు అందులో శివుడు లేకపోలేదు, శివచక్రములు చెప్పినప్పుడు శక్తి లేకపోలేదు. అది చెప్పడానికి ఉద్దేశం ఇక్కడ. అందుకే చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి. అమ్మవారి చక్రములు 5, అయ్యవారి చక్రములు 4. ఎన్నయ్యే? 9. వీటితో ఏర్పడింది శ్రీచక్రం అన్నారు. 9తో ఏర్పడినది 9 ఆవరణలు. 9 ఆవరణలు అంటే 9 ఎలా ఉన్నాయంటే 4 అయ్యవారు, 5 అమ్మవారు. సంఖ్య ఎవరిది ఎక్కువ ఇప్పుడు? అంటే అనేకం కనబడాలంటే శక్తే ప్రధానం, ఆయన ఏకం అంతే. ఇప్పుడు మళ్ళీ మీరు కొలను ఉపమానంలోకి రండి. బిందువు నుంచి తరంగాలను ఉత్పన్నమయ్యాయి కదా. అయితే బిందువులో తరంగాల్లో ఉన్నది ఏమిటి? కొలనే. అదే నీరు, 2 వేరుగా లేవు. కనుక అనేకం జగత్తు ఏకం ఈశ్వరుడు అని మనం చెప్పినట్లు అంతా కలిపి ఒకటే పరమాత్మ. కానీ విశ్వమంతా ఒకే పరమాత్మ స్వరూపం తెలియగలగాలి. అంటే ఇదంతా ఎందులో వచ్చింది? కొలంలోనే ఇన్ని కనబడ్డట్టుగా ఈ ఆవరణలన్నీ ఆ శివశక్తుల్లోనే కనబడుతున్నాయి. శివశక్తులు ఇన్ని రూపములుగా గోచరిస్తున్నారు. ఇది తెలిసి ఆరాధన చేసిన వాడికి విశ్వమంతా శ్రీచక్రమే, శరీరము శ్రీచక్రమే, మోక్షం ఇంకెక్కడో లేదు. శివశక్తుల సన్నిధే మోక్షమైతే శివశక్తుల సన్నిధి అణువు మొదలు బ్రహ్మాండం వరకు ఉన్నప్పుడు మోక్షం ఇంకెక్కడ కావాలి? ఇక్కడే లభిస్తుంది. ఇక్కడ ఈ జ్ఞానం కలగాలండి. కానీ భగవద్ అనుభూతి పొందడమే మోక్షం. అది ఇక్కడే మనం పొందవచ్చు ఈ జ్ఞానంతో. మొత్తాన్ని శివచక్రములు 4, శక్తి చక్రములు 5. ఇవి కలియడం వల్ల ప్రభిన్నాభికి విడిగా ఉన్న ఇవన్నీ కలుసుకుని శంభోహో నవభిరపి మూల ప్రకృతి. శంభోహో అంటే పరమేశ్వరుని యొక్క 9 విధములైన మూల ప్రకృతులే ఈ 9 విధములైన చక్రములుగా ఉన్నాయి. ఆ ఏర్పడినప్పుడు అంటే 4+5 కలవగానే ఏర్పడినవి మొత్తం శ్రీచక్ర స్వరూపం. తర్వాత 2 పాదాల్లో చెప్తున్నారు. 4 శివచక్రములు, 5 శక్తి చక్రములు కలవగానే ఏర్పడినవి త్రయశ్చత్వారింశత్. కొన్ని చోట్ల చతుశ్చత్వారింశత్ అని ప్రాచీన పాఠాల్లో ఉంటాయి. దానికి ఏదో వ్యాఖ్యానాలు కొంతమంది చేశారు. కానీ త్రయశ్చత్వారింశత్ అనేది సరి అయిన పాఠం.
43 త్రికోణములు అని చెప్తున్నారు. 43 త్రికోణాలు ఏర్పడి వసుదళ, వసు అంటే వసువులు ఎంతమంది అండి? కొంతమందికి జ్ఞానం ఉండుంటుంది. ఇక్కడ మంత్ర లాంగ్వేజ్ ఇలా ఉంటుంది. వసువులు 8 మంది. వసుదళములు అంటే అష్టదళ పద్మం. కళాస్ర, కళాచక్రం అన్నారు. కళలెన్ని? 16, కానీ 16 దళాల పద్మం. కళాస్ర, దాని తర్వాత వస్తుంది త్రివలయై. 16 దళాల తర్వాత సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ 3 వలయాలు ఉంటాయి దానికి. అంటే 3 వలయాలు 16 దళాలు కలిపి ఒక ఆవరణ, అదే త్రివలయ. త్రిరేఖాభి, తర్వాత చతురస్రం త్రిరేఖలతో ఉంటుంది. వీటితో కూడి నీ చక్రం విస్తరించిందమ్మా అన్నారు. దీని యొక్క భావం. ఇక్కడ 4+5 అన్నప్పుడు శ్రీచక్రంలో స్థూల రూపం చూసుకుందాం. 2 రకాలుగా ఇది అర్థం చేసుకోవాలి. 4+5 అనే దాన్ని 2 యాంగిల్స్లో చెప్తున్నాం. దేనికదే సెపరేట్గా పెట్టుకోండి. శ్రీచక్రంలో మనం గమనించితే 4 త్రికోణాలు పైకి వెళుతూ ఉంటాయి. ఒకదానిపై ఒకటి అలా 4 త్రికోణాలు పైకి వెళ్తాయి. పైనుంచి 5 త్రికోణాలు కిందకు వస్తాయి. అంటే అప్వార్డ్గా ఊర్ధ్వముఖముగా వెళ్ళేవి 4, అధోముఖంగా వచ్చేవి 5. ఇవి 4+5 అంటే ఎన్ని అయ్యాయి? 9. అవి కలుసుకోగానే ఒకదానొకటి చొచ్చుకుని కలియగానే 43 త్రికోణాలు ఏర్పడతాయి మొత్తం. కనుక బిందువు తర్వాత వచ్చే త్రికోణముల నుంచి మీరు లెక్క కొట్టి చూస్తే ఒక త్రికోణం 8 త్రికోణాలు, 10 త్రికోణాలు, 10 త్రికోణాలు, 14 త్రికోణాలు. ఇవన్నీ అయ్యాయి త్రికోణ చక్రాలు. 5 అయ్యాయి కదా. ఈ త్రికోణాలు అమ్మవారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. 5 త్రికోణాలు అమ్మవారు అన్నారు. కానీ 5 త్రికోణాల ఆవరణలు ఏర్పడడానికి ఎన్ని కారణమయ్యాయి? 4 పై త్రికోణాలు, క్రింద ఊర్ధ్వ త్రికోణాలు వచ్చాయి. అప్పుడు ఎన్ని ఏర్పడ్డాయి? 43 త్రికోణాలు ఏర్పడ్డాయి. మీ లెక్క కట్టండి. 1, 8, 10, 10, 14 లెక్క కడితే 43 వస్తాయి. 43 త్రికోణాలు. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మాఘమాసంలో షష్ఠి మంగళవారం కలిసి రావటం నిజంగా చాలా అదృష్టకరమైనటువంటి ప్రభావానికి నిదర్శనం. మంగళకరుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజ సంబంధమైనటువంటి దోషాలన్నింటినీ కూడాను పటాపంచలు చేసేటువంటి అద్వితీయ మూర్తి, సైన్యాధిపతి, సేనాధిపతి అయినటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని మానవాళికి ప్రసాదింపచేస్తుంది. సుబ్రహ్మణ్యోం అని చెప్పేసి ఈ రోజున 11 సార్లు ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసు నిండా నింపుకొని తలుస్తారో వారికి ఆ స్వామి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన శరవణభవుడు. అందుచేత ఈ మానవ జీవితంలో సంభవించేటువంటి అనేక రకాలైన ఉపద్రవాల నుంచి సంరక్షించి ప్రకృతి నుంచి సంభవించేటువంటి విపత్కర ప్రభావాల్ని కూడాను శాసించి చక్కగా ఉండేటట్టుగా చేయగల సమర్థత ఆయన దగ్గర ఉన్నటువంటి వేల్ అనేటువంటి ఆయుధం పైన చాలా చక్కటి యోగాన్ని ప్రసాదింపజేస్తుంది. అందుకనే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానం చేసేటప్పుడు ఆయన ఆయుధానికి కూడా మనం నమస్కారం చేసుకోవాలి. అది త్రిశూలం తత్వంలో సాక్షాత్తు పరమేశ్వరి తన పుత్రునికి ప్రసాదించిన అమృతతుల్యవంతమైనటువంటి ఆయుధం. ఆ ఆయుధాన్ని మనం చక్కగా ఈ రోజున పూజ చేయాలి. త్రిగుణాలకు గుర్తుగా ఇది చాలా బాగా సహకరిస్తుంది. మనసు ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉండేటట్టుగాను, ఎటువంటి కోపోద్రేకాలు లేకుండా ఆచితూచి ఆలోచన చేసి ముందడుగు వేసే చందంగాను ఈ యొక్క త్రిశూలం మనకు సాక్షాత్కరిస్తుంది.
సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహారమహం వృక్షశ్రీయుందాభయమే ప్రభో. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 6:15. తిథి షష్ఠి పూర్తిగా ఉంది. నక్షత్రం చిత్త ఉదయం 7:34 వరకు. వర్జం మధ్యాహ్నం 1:53 నుంచి 3:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:03 నుంచి 9:49 వరకు. మరల రాత్రి 11:15 నుంచి 12:05 వరకు. అమృతకాలం రాత్రి 12:42 నుంచి 2:31 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం మంగళవారం. అలాగనే త్రిద్యుస్పృక్ అంటే ఒకే తిథి 3 రోజుల్లో సంబంధం కలిగి ఉండడం. అంటే ఈరోజు ఉదయం అంటే సూర్యోదయానికి ముందే 4:53 పంచమి పూర్తయిపోవడం వల్ల షష్ఠి ప్రారంభమైపోయింది. అంటే సోమవారంతో దానికి సంబంధం ఉంది. సోమవారం సూర్యోదయంతో పూర్తవుతుంది కాబట్టి. తర్వాత మంగళవారం పూర్తిగా ఉంది 24 గంటలు. మళ్ళీ బుధవారం నాడు ఉదయం కూడా సూర్యోదయం అయిన తర్వాత కొంత భాగం ఉంది. దీన్నే త్రిద్యుస్పృక్ అంటారు. అంటే 3 రోజులతో సంబంధం కలిగినటువంటి తిథి అని అర్థం. అయితే ఆ త్రిద్యుస్పృక్ కాబట్టి ఈరోజు చేసేటువంటి దానం కానీ నదీ స్నానం కానీ విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. అందుకని మనం ఆ విధంగా చేయాలి. అలాగే ఈరోజు మీనాయనం కూడా ఉంది. మీనం అయనమీనం అనమాట. అంటే సాయన మీనరాశి ప్రవేశం. అది మధ్యాహ్నం 3:37 జరుగుతుంది. అక్కడి నుంచి సూర్యాస్తమయం వరకు పుణ్యకాలం ఉంటుంది. ఆ కారణంగా మనం ఆ 3:37 నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి పుణ్యకాలంలో చేసేటువంటి దానం స్నానం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. పితృదేవతారాధన అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, ధార్మికులు అవుతారు, సమాజానికి ఉపయుక్తులు అవుతారు. మంగళవారం సందర్భంగా రుణమోచనం కలగడం కోసం శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం సత్ఫలితాలను అందజేస్తాయి, అప్పులు తీరిపోతాయి. అలాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, వీటి వల్ల విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి, విజయాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. పని చేసేవాడు పొరపాట్లు చేస్తాడు, పని చేయనివాడు అందులోని పొరపాట్లు వెతుకుతాడు. అఖిల జగముల కంజరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి
భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్న పద్యం గురించి మాట్లాడుతూ జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళ నంబును. జనుల యొక్క చేతుల యొక్క చివరి భాగములు కలుసుకునేటట్టుగా జనులందరి చేత నమస్కరింపబడుచున్నవాడై హృదయ పద్మములు వికసించేటట్టుగా చేయగలిగినటువంటి కిరణములు కలిగిన వాడై ఆ భానుబింబము తూర్పు దిక్కున ఉదయించినటువంటి వైభవం గురించి మాట్లాడుతున్నాను. కృతజ్ఞత అనేటటువంటి లక్షణం ఉండి తీరవలసినటువంటి వాడెవరు అంటే మనుష్యుడొక్కడే. మిగిలిన ప్రాణులకు కృతజ్ఞత అన్న మాట అన్వయమవదు. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు లక్ష్మణస్వామి కిష్కింధకాండలో. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో, కానీ చేసిన మేలు మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించినటువంటి వాడికి మాత్రం జీవితంలో నిష్కృతి లేదు. అందుకే కృతజ్ఞనో నాస్తి నిష్కృతి. ప్రాయశ్చిత్తం లేని భయంకరమైనటువంటి దోషం ఏదైనా ఉంటే కృతజ్ఞతయే. సూర్యనారాయణమూర్తి పట్ల జనులు ప్రత్యేకించి కృతజ్ఞత ఆవిష్కరించాలి. ఎందుచేత అంటే తిరియక్కులకు కర్మాధికారం లేదు. విన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటట్టుగా పుట్టేటటువంటి ప్రాణులకు బుద్ధి వైభవం ఉండదు కనుక అవి ఈశ్వరుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగినటువంటి శక్తితోటి ఉండవు. కృతజ్ఞతను ఆవిష్కరించగలిగినటువంటి శక్తి వాటికి ఉండదు. భగవంతుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగిన వాడు మనుష్యుడొక్కడే. ఏమిటి ఆయన చేసే ఉపకారం అంటే ఆదిత్య హృదయంలో ఋతుకర్త ప్రభాకర అని ఆయనకి 2 నామాలు. ఆయన తన కిరణ సముదాయము చేత ఋతువులను ఏర్పాటు చేస్తాడు. ఆ ఋతువుల కారణంగా యథార్థములకు మనుష్యులకు సుఖశాంతులు కలుగుతాయి. ప్రకృతి యందు అనేక రకములైనటువంటి ఫలములు పంటలు లభిస్తాయి. దానికి తోడుగా సృష్టి స్థితి లయ అనేటటువంటి 3 కార్యములు కూడా నిర్వహింపబడుతుంటాయి. 400 కిరణములను ఆకాశము యొక్క పైభాగానికి 5 వ్యూహములుగా చిమ్ముతాడు అని. చందనము, అలాగే యాహ్యము, అలాగే కోతనము, 4వది అమృతము, 5వది భృగుణము అనబడేటటువంటి 5 విభాగముల చేత 400 కిరణములు ఆకాశము యొక్క పైభాగానికి విస్తరించి వర్షాకాలంలో ఆయన వర్షాన్ని కురిపిస్తాడు దక్షిణాయనంలో. ఆ వర్షం చేతనే సమస్త ప్రాణి జాతము బతుకుతుంది. భాగవతంలో భగవంతుడు చేసేటటువంటి మహోపకారాన్ని స్మరించి ఎందుకు యజ్ఞయాగాదులు చెయ్యాలి అంటే, మనం ఏదైనా ఒక క్రతువు చేసి హవిస్సు ఇస్తే సంతోషించినటువంటి దేవతల యొక్క అనుగ్రహ కారణంగా వర్షం పడుతుంది నేల మీద. క్రతువు చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, వసువు మీసి ధేను గణము బ్రతుకు అని. దేవతలు అనుగ్రహిస్తే వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంటలుంటాయి. పాడి పంటలుంటే శం ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. 4 కాళ్ళున్నవి 2 కాళ్ళ ఉన్నటువంటి జీవులు కూడా కడుపు నిండా పదార్థాన్ని స్వీకరించి సుఖ సంతోషాలతో ఉంటారు. దానికి ఆధారం ఏది అంటే వర్షం. ఆ వర్షాన్ని 5 రకములైనటువంటి విభాగములతో కూడుకున్న 400 కిరణముల చేత మేఘములను ఉత్పాదన చేసి వర్షాన్ని కురిపించి లోకములను కాపాడేటటువంటి స్వరూపమున్నటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఆయనయే సృష్టికర్త. ఎందుచేత అంటే ఒక మామిడి టెంక, ఓ సీతాఫలం గింజ, ఓ సపోటా గింజ భూమిలో పడిపోయి ఉన్నాయనుకోండి, ఏది అన్నది తెలియదు. కానీ అదే వర్ష బిందువు తగలగాని అందులోంచి అంకురం పైకొస్తుంది. పైకొచ్చి ఇది సీతాఫలం చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది సపోటా చెట్టు అని తెలుస్తుంది. నామరూపాత్మకమైనటువంటి ప్రపంచము పరిఢవిల్లేది దేనివల్ల అంటే వర్ష బిందువు యొక్క స్పర్శ చేత. ఆ వర్ష బిందువు లేకపోతే అసలు ఉత్పత్తి లేదు. కాబట్టి మహోపకారం చేసేటటువంటి సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే, ప్రళయకర్త ఆయనే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఆచారో భూతిజననక ఆచారో భూతిజననక ఆచారః కీర్తివర్ధనక ఆచారః కీర్తివర్ధనక ఆచారాత్ వర్ధతే ఖ్యాయుః ఆచార వర్ధతే ఖ్యాయుః ఆచారో హంత్యలక్షణం ఆచారో హంత్యలక్షణం. ఆచారం సంపదను కలిగిస్తుంది, ఆచారం కీర్తిని పెంచుతుంది, ఆచారంతో ఆయస్సు పెరుగుతుంది, ఆచారమే అవలక్షణాలను నాశనం చేస్తుంది. ఆగమానాంసి సర్వేషాం ఆగమానాంసి సర్వేషాం ఆచారశ్రేష్ఠ ఉచ్యతే ఆచారశ్రేష్ఠ ఉచ్యతే ఆచార ప్రభవో ధర్మగ ఆచార ప్రభవో ధర్మగ ధర్మాదాయుర్వివర్ధతే ధర్మాదాయుర్వివర్ధతే. ఆగమాలు అన్నీ కూడా ఆచారమే శ్రేష్టమని చెప్పాయి. ఆచారం నుండి ధర్మం పుడుతుంది, ధర్మం వల్ల ఆయస్సు పెరుగుతుంది. కీర్తిని ఆయస్సును స్వర్గప్రాప్తిని కలిగే ఈ మహాకళ్యాణ మార్గాన్ని సకల వర్ణాల మీద దయతో బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. ఓ రాజా, ఈ విషయాన్ని నిత్యము విన్నవాడు, వినిపించినవాడు ఈ సదాచార వ్రతం కారణంగా శుభలోకాలను పొందుతాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 105వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. ఓ పితామహ, జ్యేష్ఠుడు కనిష్ఠులతో ఎలా ప్రవర్తించాలి, అలాగే కనిష్ఠులు జ్యేష్ఠుడితో ఎలా ప్రవర్తించాలి, నాకు ఈ విషయం చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. నాయన, నువ్వు జ్యేష్ఠుడవు, ఎప్పుడూ జ్యేష్ఠుడిలాగానే నడుచుకోవాలి. నువ్వు పెద్దవాడివి గనుక గురువు శిష్యులను చూసినట్లుగానే నువ్వు సోదరులను చూడాలి. గురువు లేదా అన్న వివేకం లేకుండా ప్రవర్తిస్తే శిష్యుడు లేదా సోదరుడు అదుపులో ఉండడు. గురువుకు దీర్ఘదృష్టి ఉంటే శిష్యుడికి కూడా అదే అలవడుతుంది. అంధుడుగా ఉండవలసినటువంటి సమయంలో అంధుడుగానే ఉండాలి, జడులాగానే ఉండాలి, విచక్షణ కలవాడే ఉండాలి. తెలిసినా కూడా తెలియనట్లుగా నటిస్తూ వారిలోని దోషాలను తొలగించటానికి అనుగుణంగా జ్యేష్ఠుడు ప్రవర్తించాలి. ఓ కుంతి కుమార, తమ్ములు తప్పు చేసినప్పుడు ప్రత్యక్షంగా దండిస్తే వారి మనస్సు కలత చెందుతుంది. వారు దానిని అందరికీ చెబుతారు. జ్యేష్ఠుడే వంశాన్ని వృద్ధి చేస్తాడు, అతడే నీతి తప్పితే నాశనం కూడా చేస్తాడు. జ్యేష్ఠుడు నీతిని సరిగా తెలుసుకోలేకపోతే తాను పుట్టిన వంశాన్ని పూర్తిగా నశింపజేస్తాడు. జ్యేష్ఠుడు నీతి తప్పి చిన్నవారితో కుటిలంగా ప్రవర్తిస్తే అతడు జ్యేష్ఠుడు కాడు, జ్యేష్ఠ భాగం పొందటానికి యోగ్యుడు కాడు. ఇతర రాజులు అటువంటి వాడిని నియంత్రించాలి. కపటంగా ప్రవర్తించేవాడు ఎలాంటి సందేహం లేకుండా నరకంలో పడతాడు. అటువంటి వాడి పుట్టుక ఆ తండ్రికి ప్రయోజనం కలిగించదు. ఆ పాప పురుషుడు తాను పుట్టిన వంశంలో అన్ని కష్టాలను కారణమవుతాడు. అపకీర్తిని కలిగిస్తాడు, కీర్తిని మాయం చేస్తాడు. చిన్నవారు పాపపు పనులు చేయటంలో ఆసక్తి కలవారైతే వారు తండ్రి ఆస్తిని పొందటానికి అర్హులు కారు. కానీ చిన్నవారికి వారి భాగాన్ని ఇవ్వకుండా జ్యేష్ఠుడు తండ్రి ఆస్తిని పొందకూడదు. తండ్రి ఆస్తికి కీడు చేయకుండా జ్యేష్ఠులు పరదేశంలో తన శక్తితో సంపదలను పొందితే తనకిష్టం లేకపోతే ఆ సంపదలో కనిష్ఠులకు వాటా ఇవ్వవలసిన పని లేదు. భ్రాతృణామవిభక్తానాం ఉత్తానమపి చేత్సహ న పుత్రభాగం విషమం పితా దద్యాత్ కదాచన. సోదరులు విడిపోకుండా కలిసికట్టుగా ఉన్నతిని సాధిస్తే తండ్రి జీవించి ఉండగానే భాగాలు పంచుకోవలసిన పరిస్థితి ఏర్పడితే తండ్రి ఎప్పుడూ కూడా అందరికీ సమానంగానే పంచాలి. పెద్దవాడు చెడ్డవాడైనా మంచివాడైనా చిన్నవారు అతన్ని అవమానించకూడదు.
స్త్రీ లేదా తమ్ముడు దారి తప్పితే అన్న వారిని మంచి మార్గంలో పెట్టాలి, మంచి మార్గంలో నడవాలి. ధర్మం హి శ్రేయ ఇత్యాహు, ధర్మం హి శ్రేయ ఇత్యాహు ఇది ధర్మవిదో జనాగ. ధర్మవేత్తలు ధర్మమే మేలు చేస్తుంది అని చెప్పారు. దశాచార్యనుపాధ్యాయ దశాచార్యనుపాధ్యాయ ఉపాధ్యాయాన్ పితా దశ, దశ చైవ పితృన్మాత, దశ చైవ పితృన్మాత సర్వాం వా పృథివీమపి గౌరవేణాభిభవతి, గౌరవేణాభిభవతి. నాస్తి మాతృ సమో గురు, నాస్తి మాతృ సమో గురు. 10 మంది ఆచార్యుల కన్నా ఉపాధ్యాయుడు గొప్పవాడు, 10 మంది ఉపాధ్యాయుల కన్నా తండ్రి గొప్పవాడు, తండ్రి కన్నా తల్లి 10 రెట్లు గొప్పది. ఆ తల్లి తన గౌరవంతో సమస్త భూమిని కూడా మించి ఉంటుంది కనుక తల్లి వంటి గురువు లేడు. తల్లి అందరికన్నా మిన్న, అందుకే జనుడు తల్లిని గౌరవిస్తారు. తండ్రి చనిపోతే పెద్ద అన్నను తండ్రిగా భావించాలి. పెద్ద అన్న తమ్ములకు బ్రతుకు తెరువును కల్పించి వారిని పోషించాలి. తమ్ములు అన్నకు తల వంచి ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి. అన్నను తండ్రిగానే భావించి ఆయన రక్షణలోనే జీవితాన్ని గడపాలి. తల్లి తండ్రి ఈ శరీరాన్ని సృష్టిస్తారు. ఆచార్య శాస్తాయా జాతి సా సత్యా సా జరా మర. అయితే ఆచార్యులు ఉపదేశంతో పొందే జ్ఞాన జీవితమే సత్యమైనది, అదే అజరామరమైంది. ఓ ధర్మరాజా, పెద్ద అక్క తల్లితో సమానమైంది, అన్న భార్య కూడా తల్లితో సమానమైనది. చిన్నతనంలో పాలు ఇచ్చిన దాదులు కూడా తల్లితో సమానమైన వారు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 106వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు, పితామహ, సకల వర్ణాల వారికి మ్లేచ్చులకు కూడా ఉపవాసం చేయాలని బుద్ధి పుడుతుంది. అందుకు కారణం ఏమిటో తెలియటం లేదు. విప్రులు క్షత్రియులు నియమాలను పాటించాలని మాత్రమే నేను విన్నాను. ఉపవాసంతో వారికి ఎటువంటి లాభం చేకూరుతుంది? వారు ఎలా ప్రవర్తించాలి? అందరికీ పాటించే నియమాలను, ఉపవాసాలను గురించి చెప్పు. ఉపవాసం చేసేవాడు ఏ గతిని పొందుతాడు? ఏ పని చేస్తే పాప విముక్తిని పొందుతాడు? ఏ పని చేస్తే పుణ్యాన్ని ధర్మాన్ని పొందుతాడు? ఏ క్రియ ద్వారా స్వర్గాన్ని పుణ్యాన్ని పొందుతాడు? ఉపవాసం తర్వాత మనిషి ఏ దానం చేయాలి? ఏ ధర్మం ద్వారా సుఖాన్ని ధనాన్ని పొందుతాడు? నాకు ఈ విషయం చెప్పు అని అడిగాడు. అప్పుడు ధర్మతత్వవేత్త అయినటువంటి భీష్ముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, భగవత్ పూజ పారాయణుడై పంచమి, షష్ఠి, అష్టమి, కృష్ణ చతుర్దశి దినాలలో తన ఇంట విప్రులకు భోజనం పెట్టి తాను ఉపవాసం చేస్తే రోగహీనుడు బలవంతుడవుతాడు. మార్గశీర్ష మాసంలో ఒక పూట భుజించి తన శక్తిని బట్టి విప్రులకు భోజనం పెట్టినవాడు రోగాల నుండి పాపాల నుండి విముక్తిని పొందుతాడు. సకల శుభాలతో అన్ని రకాల ఔషధులను పొందుతాడు. మార్గశీర్ష మాసంలో ఉపవాసం చేసినవాడు మరుసటి జన్మలో వ్యాధిరహితుడు, బలశాలి అవుతాడు. అప్పుడు వ్యవసాయంలో భాగం కలవాడే ధనధాన్యాలతో వృద్ధి చెందుతాడు. ఒంటిపూట భోజనంతో పుష్యమాసాన్ని గడిపినవాడు సౌభాగ్యవంతుడు, రూపవంతుడు, కీర్తిమంతుడవుతాడు. మాఘమాసంలో నియమపూర్వకంగా ఏకభుక్తంతో గడిపినవాడు సంపన్నుల ఇంటిలో జన్మించి జ్ఞాతులలో గొప్పవాడవుతాడు. పాల్గొన మాసాన్ని ఒంటిపూట భోజనంతో మాత్రమే గడిపినవాడు స్త్రీలకు ఇష్టుడవుతాడు. స్త్రీలు అతడికి వశులవుతారు. చైత్రమాసాన్ని నియమపూర్వకంగా ఏకభుక్తంతో గడిపిన వాడు బంగారం, మణులు, ముత్యాలతో సంపన్నమైన మహావంశంలో జన్మిస్తాడు. పురుషుడైనా స్త్రీ అయినా ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ వైశాఖ మాసాన్ని ఒంటిపూట భోజనంతో గడిపితే
దాయాదులలో గొప్పవారవుతారు. పురుషుడు కానీ స్త్రీ కానీ జ్యేష్ఠమాసాన్ని ఏకభుక్తంతో గడిపితే అసామాన్యమైనటువంటి మహా ఐశ్వర్యాన్ని పొందుతారు. ఆషాఢమాసాన్ని అలసట లేకుండా ఒంటిపూట భోజనంతో గడిపినవాడు పుష్కలంగా ధనధాన్యాలను, సంతానాన్ని పొందుతాడు. ఇంద్రియాలను నిగ్రహించి శ్రావణ మాసాన్ని ఏకభుక్తంతో గడిపితే సర్వతీర్థాలలోనూ స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. జాతులు వృద్ధి చెందుతాయి. ఆషాఢ మాసాన్ని ఒంటిపూట భోజనంతో గడిపిన మానవుడు గోవులను, ధనాన్ని, నిశ్చలైశ్వర్యాన్ని పొందుతాడు. అదేవిధంగా ఆశ్వీజ మాసాన్ని ఏకభుక్తంతో గడిపినవాడు పవిత్రుడు, వాహన సంపన్నుడై చాలామంది కొడుకులను పొందుతాడు. కార్తీక మాసంలో ఒంటిపూట భోజనంతో ఉన్నవాడు శూరుడు, కీర్తిమంతుడవుతాడు. ఓ ధర్మరాజా, ఇది ఉపవాస విధి. ఇలా నియమాలను పాటించేవారు పొందేటువంటి ఫలితాలను నీకు చెప్పాను. నాస్తి వేదాత్ పరం శాస్త్రం, నాస్తి వేదాత్ పరం శాస్త్రం, నాస్తి మాతృ సమో గురు, నాస్తి మాతృ సమో గురు, న ధర్మాత్ పరమో లాభః, న ధర్మాత్ పరమో లాభః, తపో నానశనాత్ పరం, తపో నానశనాత్ పరం. వేదం కన్నా గొప్ప శాస్త్రం లేదు. తల్లి వంటి గురువు లేడు. ధర్మాన్ని మించిన లాభం లేదు. ఉపవాసాన్ని మించిన తపస్సు లేదు. ఋషులు కూడా ఉపవాసంతో ఉత్తమ స్థితిని పొందారు, సిద్ధిని పొందుతారు. విశ్వామిత్రుడు వేల కొద్ది దివ్య సంవత్సరాలు ఏకభుక్తులతో సహనంతో తపించి విప్రత్వాన్ని పొందాడు. శవనుడు, జమదగ్ని, వశిష్ఠుడు, గౌతముడు, భృగువు ఈ మహర్షులందరూ క్షమాశీలులై ఉపవాసాలు చేసి స్వర్గాన్ని పొందారు. ఇదమంగిరసా పూర్వం, ఇదమంగిరసా పూర్వం మహర్షిభ్యః ప్రదర్శితం, మహర్షిభ్యః ప్రదర్శితం, యః ప్రదర్శయతే నిత్యం, యః ప్రదర్శయతే నిత్యం, న స దుఃఖమవాప్నుతే, న స దుఃఖమవాప్నుతే. దీనిని గతంలో అంగిరుడు మహర్షులకు నిరూపించాడు. అలా దీని గురించి నిత్యము తెలిసిపోయేవాడు దుఃఖించడు. ఓ కుంతి కుమార, అంగిరస మహర్షి ప్రవర్తింపజేసిన ఈ ఉపవాస విధిని యథాక్రమంగా నిత్యము చదివినవాడు, విన్నవాడు కూడా పాప విముక్తుడవుతాడు. విముచ్యతే చాపి స సర్వ సంకరైః, విముచ్యతే చాపి స సర్వ సంకరైః, న చాస్య దోషైరభిభూయతే మనః, న చాస్య దోషైరభిభూయతే మనః, వియోనిజానాంచ విజానతే ఋతం, వియోనిజానాంచ విజానతే ఋతం, ధ్రువాం చ కీర్తిం లభతే నరోత్తమః, ధ్రువాం చ కీర్తిం లభతే నరోత్తమః. ఆ ఉత్తముడు సకల పాపాల నుండి ముక్తుడవుతాడు. దోషాలంటావు మనస్సును. ఆ ఉత్తమ మానవుడు పశుపక్షాదుల మాటలను అర్థం చేసుకుంటాడు. శాశ్వతమైన కీర్తిని పొందుతాడు. ఓం కృష్ణాయ పరమాత్మనే నమః. 107వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మళ్ళీ ఆయా కాలానికి సంబంధించిన ఉపవాస నియమాల గురించి చెప్పబడింది. అందుకని ఉపవాస నియమాలు కూడా చాలా పర్యాలు మీకు చెప్పటం జరిగింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 108వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, ఓ పితామహ, ఏ తీర్థంలో స్నానం చేస్తే పరమ పవిత్రత సిద్ధిస్తుందో చెప్పు. సర్వతీర్థాల్లోనూ శ్రేష్టమైన తీర్థం గురించి చెప్పు అని అడిగాడు. మనం ఒక పర్యం తీర్థ మహిమల గురించి చెప్పుకొని వచ్చాం, చాలా చెప్పుకున్నాం. భీష్ముడు ఇలా చెప్పాడు, ధర్మరాజా, సర్వతీర్థాలు బుద్ధిమంతులకు ప్రయోజనం కలిగిస్తాయి, కోరికలు తీరుస్తాయి. అయితే వాటిలో పవిత్రమైనది, పవిత్రతను కలిగించగలిగే తీర్థం గురించి చెప్తాను విను.
సత్యమనే జలం గలది, ధైర్యమనే మడుగులు గలది అయిన మానస తీర్థం శ్రేష్టమైనది. అది అగాధమైనది, నిర్మలమైనది, పరమ పవిత్రమైనది. శాశ్వత సత్యమైన పరమాత్మను మనస్సులో నిలుపుకొని మానస తీర్థంలో స్నానం చేయాలి. మానస తీర్థంలో స్నానం చేస్తే యాచింపక పోవటం, రుజుత్వం, సత్యము, మృదుత్వం, అహింస స్వభావం, సర్వప్రాణులపై దయ, క్రూరత్వం లేకపోవటం, శమదమాదులు మొదలైనవి అన్నీ లభిస్తాయి. మమకారం లేనివారు, అహంకారం లేనివారు, ద్వంద్వాలకు లోబడనివారు, దానం పట్టనివారు, భిక్షతో జీవించేవారు మొదలైన వీరంతా పవిత్రులవుతారు, తీర్థస్వరూపులవుతారు. తత్వవేత్త అయినవాడు, అహంకార బుద్ధి లేనివాడు శ్రేష్ఠ తీర్థమైన నారాయణుడి యందు కానీ రుద్రుడి యందు కానీ కలిగి ఉన్న భక్తి కూడా గొప్ప తీర్థమై ఉంది కూడా. ఈ పవిత్రతా లక్షణాన్ని పరిశీలిస్తే అంతా భక్తిమయంగా కనిపిస్తుంది. అంతఃకరణంలో సత్వరజస్తమో గుణాలను తొలగించుకున్నవారు బాహ్యంగా పవిత్రులైన అపవిత్రులైన తమ కర్తవ్యాన్ని నిర్వహించేవారు సర్వస్వాన్ని విడిచిపెట్టడంలో ఆసక్తి కలవారు, సర్వజ్ఞులు, సమదృష్టి కలవారు అవుతారు. శౌచాన్ని ఆచరించటంతో ఆత్మశుద్ధిని సాధించిన వారు పరమ పవిత్ర తీర్థ స్వరూపులవుతారు. నోదక క్లిన్నగాత్రస్తు స్నాత ఇత్యభిధీయతే సస్నాతో యో దమస్నాతక సబాహ్యాభ్యంతర శుచిః. శరీరాన్ని నీటితో తడిపినంత మాత్రాన స్నానం చేసినట్లు కాదు. ఇంద్రియ నిగ్రహంతో స్నానం చేసిన వాడవుతాడు. అంటే వాడే బహిరంగ అంతరంగ కూడా పవిత్రుడవుతాడు. జారిపోయిన వాటిపై కోరిక లేకుండా, లభించిన వాటిపై మమకారం లేకుండా ఉండేవారు, ఏ కోరిక పుట్టని వారు అనే ఇలాంటి వారితోనే పరమ పవిత్రం ఉంటుంది వారిలోనే కూడా. ఈ లోకంలో ప్రజ్ఞానమే శరీరానికి పరమ పవిత్రత. అదేవిధంగా ఏమీ లేకపోవటం, మన ప్రసన్నత కూడా శరీరాన్ని పవిత్రం చేస్తాయి. వృత్త శౌచం మనశ్శౌచం తీర్థశౌచ మతః పరం జ్ఞానోత్పన్నం చ యచ్చౌచం తచ్చౌచం పరమం శృతం ఆచారశౌచం మనశ్శౌచం తీర్థశౌచం జ్ఞానశౌచం అని శౌచం 4 రకాలు. వీటిలో జ్ఞాన శౌచమే అన్నిటికన్నా శ్రేష్టమైనది. జ్ఞానంతో పవిత్రుడు కావాలి. బాగా ప్రకాశిస్తున్న మనస్సుతో బ్రహ్మజ్ఞానం అనే జలముతో మానస తీర్థంలో స్నానం చేసే దానినే నిజమైన తత్వద్రష్టులు నిజమైన స్నానమని చెబుతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.